హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్స్ ఏమంటే టికెట్ ప్రైస్ గురించి మాట్లాడదాం. అంటే ఈ మంత్ 2 సినిమాలు వస్తుంది. ఒకటి ఇరుముడి, ఇంకొకటి టాక్సిక్. టాక్సిక్ వచ్చేసి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. ఏమంటే వాళ్ళు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అన్ని భాషలో వదులుతుండ్రు. కానీ షూట్ చేసింది వచ్చేసి కన్నడ, తర్వాత ఇంగ్లీషు. ఇరుముడి రవితేజ గారిది. సో అది పాన్ ఇండియా కాదు, బట్ 2 లాంగ్వేజ్ ఇస్తున్నారు. ఒకటి తెలుగు, ఇంకొకటి తమిళ్. ఓకేనా? సో 2 మూవీస్ వస్తుంది. యాక్చువల్గా మూవీస్లో 3 ఉంటుందండి. ఒకటి లో రేంజ్, ఇంకొకటి మిడ్, ఇంకొకటి హై రేంజ్. అంటే బడ్జెట్ వైజ్ ప్రకారం తీసుకుంటే లో బడ్జెట్, మీడియం బడ్జెట్, తర్వాత హై బడ్జెట్. సో టికెట్ ప్రైస్ గురించి అందరూ కొంతమంది మాట్లాడమని చెప్పారు టికెట్ ప్రైస్ గురించి. ఓకేనా? సో టికెట్ ప్రైస్ ఎలా వీళ్ళు డీల్ చేస్తారంటే, అంటే ఎలా హైక్ చేస్తారంటే వీళ్ళు టికెట్స్. ఇప్పుడు లో రేంజ్ సినిమాకి టికెట్ ప్రైస్ హైక్ చేయరు. ఓకేనా? మిడ్ రేంజ్ సినిమాలకి కొంతవరకు హైక్ చేస్తారు. ఇలా పాన్ ఇండియా మూవీస్ అలా ఇలా అన్నప్పుడు ఎక్కువ హైక్ చేస్తారు. అంటే జనరల్గా వాళ్ళు అందరూ ఆడియన్స్ వచ్చి చూడాలి, మంచి డబ్బులు రావాలనే వాళ్ళు అనుకునేది. కానీ ప్రాబ్లం ఏమంటే వాళ్ళు హై బడ్జెట్ సినిమా తీస్తారు. అంటే క్యాస్టింగ్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? ఈ టాక్సిక్ సినిమాలో నయనతార గారు, తర్వాత యష్, ఆ తర్వాత ఇంకొకరు హిందీ యాక్టర్స్. అంటే కొంతమంది యాక్టర్స్కి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి రెమ్యునరేషన్. సో అలా రిచ్గా తీస్తారు. టైము, తర్వాత సెట్టు, వెపన్స్, తర్వాత ఇంకేం చెప్పేది, ఆర్టిస్టులు, డాన్సర్లు. అంటే చాలా హై బడ్జెట్ ఉంటుంది. అంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఎందుకు పెడతారంటే, ఇప్పుడు వాళ్ళు తీసిన బడ్జెట్కి వాళ్ళకి రికవర్ అవ్వద్దా లేదా దాంట్లోనే పెడతారు. కానీ లేదు, మనకంటే డబ్బులు ఎక్కువ రావాలని పెట్టరు. సినిమా హిట్ అయితే ఎక్కువ వస్తుంది, కానీ ప్రస్తుతానికి మనం చేసిన దానికి మనం కవరప్ అవుతామా లేదనేటట్టుగా ఎత్తారు. మీకు ఎలా చెప్పేది ఎగ్జాంపుల్? ఓకే, ఒక ఫుట్పాత్కి వెళ్తారు, భోజనం తింటారు. అక్కడ ఒక 50 రూపీసో 70 రూపీసో ఆ రేంజ్ ఉంటుంది. ఓకే, బాగుంటుంది. ఒక హోటల్కి వెళ్తారు, అక్కడ 150-200 రూపీస్ ఉంటుంది. అక్కడ తింటారు. అక్కడ ఏమంటే చైర్స్ వేసి ఉంటారు, టేబుల్స్ వేసి ఉంటారు. కొంచెం అక్కడ ఎన్వైర్న్మెంట్ కొంచెం బాగుంటుంది. అక్కడ ప్రైస్ ఎక్కువ ఇస్తారు. 5 స్టార్ హోటల్కి పోతారు, అక్కడ ఒక ఫుడ్ 1000 రూపీస్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే అక్కడ సోఫా, అక్కడ హాలు, క్లీనినెస్ అన్నీ ఉంటుంది. అంటే ప్రతిదానికి మనకే తెలుస్తుంది డిఫరెంట్ ఎందుకు అనేసి. ఎందుకు 5 స్టార్లో కూడా తక్కువ పెట్టచ్చు ఫుడ్ అంటే పెట్టలేరు, వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సరేనా? హోటల్కి వెళ్ళినామంటే మిడ్ రేంజ్ హోటల్కి వాళ్ళు అంతే ప్రైస్ పెడితేనే వాళ్ళు రెంట్ కట్టుకొని, రెంటు, కరెంటు బిల్లు, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అందరికీ, క్లీనర్కి. మీరు ఫుట్పాత్లో వెళ్ళారంటే మీకేం పెద్దగా టేబుల్స్ అవ్వకుండా ఒక 4 కుర్చీలు వేస్తుంటారు, లేదంటే నిల్చొని తినాలి, చిన్న బండి, రెంట్ ఉండదు. సో అప్పుడేమవుతుందంటే తక్కువ పడుతుంది. సినిమా కూడా అంతే అండి. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు బడ్జెట్, మనకి టికెట్ ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు అంటే ఒక 5 డేస్ లేదంటే 1 వీక్ వదిలిన తర్వాత మీరు పోయి చూడండి. సరేనా? సో నేను టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టినారంటే దానికి నేను ఆపోజిట్ ఏం చెప్పట్లేదు. ఓకేనా? పెడతారు. అంటే సినిమా వాళ్ళు బడ్జెట్ ఎంత పెట్టుకున్నారో దాన్ని బట్టి పెడతారు. ఏంటి అందరూ చూడాలి కదా సినిమా, అందరూ చూడాలనిపిస్తుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినాక ఒక సినిమా తీయడం అంటే చాలా పెద్ద విషయం. ఓకేనా? ఒక మనిషిని స్క్రీన్ కార్డ్ తీసుకొచ్చి కూర్చొని పెట్టాలంటే చాలా పెద్ద విషయం. చిన్న సినిమాలకి ఎవరు థియేటర్కి రానంటుండ్రు, చిన్న సినిమాలకి.
ఓకేనా, అంతా ఓటీటీలో వచ్చినాక చూసుకుంటాంలే ఓటీటీ సినిమా అనుకుంటున్నారు. అలాంటి చిన్న సినిమాలకి అలా ఉంటే పెద్ద సినిమాలు అంటే వాళ్ళు ఏమో పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. అబ్బా సినిమా అంటే ఇలా ఉండాలిరా, ఏం విజువల్స్ ఉంది, ఏమి ఆ కటౌట్స్, ఏం బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఏమేమి లొకేషన్లో తీశారు, ఎవరెవరు యాక్ట్ చేశారు, ఇంత చూస్తున్నారు. ఒక సినిమా థియేటర్కి రప్పియాలంటే చాలా కష్టం ఉంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు బడ్జెట్స్ పెడతారు. బడ్జెట్ పెట్టినట్టుగా వాళ్ళు రికవర్ చేసుకునే ప్లాన్ చేస్తారు. ఎవరైనా అంతే కదా. అప్పుడు నేను ఇంత అమ్ముతున్నానంటే ఓకే, నేను ఇంత లాస్లో ఎవరు అమ్మరు కదా, ఒక్క రూపాయన లాభం రావాలి కదా. అలానే వాళ్ళు కొంచెం బెనిఫిట్ రావాలనేసి ఏమంటే ఒక సినిమా ఇప్పుడుండే సిచ్యువేషన్కి పాన్ ఇండియా సినిమా మినిమం 2 years అంటూ తీసుకుంటున్నారు. సో అందువలన టికెట్ ప్రైసింగ్ అంటే ఉంటుంది, 1 week ఉంటుంది. ఆ తర్వాత కొంచెం తక్కువ అయిపోతుంది, అప్పుడు హ్యాపీగా చూడొచ్చు. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనమేమో రెంటెడ్ ఇల్లుకి వెళ్ళాలి. ఒక లో క్లాస్ ఏరియాకి వెళ్ళినామంటే అక్కడ ఎంత ఉంటుంది బాడీగా, తక్కువ ఉంటుంది. ఒక మిడ్ రేంజ్ ఏరియాకి వెళ్ళామంటే అక్కడ ఎంత ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది. హై రేంజ్ అపార్ట్మెంట్లో పెద్ద వీటికి పోవాలనుకుంటే, విల్లాకి పోవాలంటే అక్కడ ఎంత ఉంటుంది రెంటు, అక్కడే తెలిసిపోతుంది. అందువలన అట్లీస్ట్ మనం అవి హై రేంజ్కి వెళ్ళాలంటే కష్టం, పోవాలని కష్టపడాలి, కానీ కష్టం ఉంది. పోవచ్చు, కష్టపడవచ్చు, కష్టం ఉంది. కానీ సినిమాలు 1 week అయినాక మళ్ళీ మీకు ఈజీగా థియేటర్లో చూడవచ్చు. సేమ్ ప్రైస్, తక్కువ ప్రైస్. అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, మీరు అట్లా అనుకుంటే ఎట్లా ఇప్పుడు సినిమా చూసేకి అది ఇది అంటే ఓకే, మీరు అడిగేది న్యాయమే. మీరు ఎలా అడగాలంటే సినిమా టికెట్ పెట్టుకోండి, కానీ పాప్కార్న్, సమోసా, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవి తగ్గమని చెప్పాలి. ఇవి తగ్గిస్తే ప్రేక్షకులకి పెద్దగా బార్డన్ ఉండదు. అవి తగ్గించాలి. బయట ఏం ప్రైస్ అమ్ముతున్నారో అదే ప్రైస్కి వీళ్ళు అమ్ముకోవచ్చు. అంటే బయట అమ్మేవాడే లాభంతోనే అమ్ముతాడు. అలాంటి థియేటర్లో కూడా అదే ప్రైస్కి పెట్టుకుంటే జనాలు హ్యాపీగా తీసుకొని తింటారు. సరే, ఎందుకు తీసుకొని తినాలబ్బా అంటే సినిమా చూసేటప్పుడు చేతిలో పాప్కార్న్, సమోసా, చిప్స్ పెట్టుకొని తింటూ చూస్తే అదొక ఖుషి. చాలామందికి అదొక ఆశ. ఇంటర్వెల్ వచ్చినప్పుడు వెళ్ళి అలా బ్రేక్ తీసుకునేసి ఏదైనా తెచ్చుకొని తింటా చూద్దామనేసి. సో అలాంటివి చెప్తారా, ఓకే, అవన్నీ తగ్గించాలి. అది ప్రొడ్యూసర్సే కానీ హీరోసే కానీ అందరూ దాని అందరూ ఒక స్టేజ్కి వచ్చి చెప్పాలి. చూడండి, సినిమాలకి ఎవరు రానంటుండ్రు అదా ఇదని చెప్తారు కదా. మీరు ఫస్ట్ మీ పాప్కార్న్ రేటు, సమోసా రేటు, చిప్స్ రేటు, కూల్ డ్రింక్ రేటు, వాటర్ బాటిల్ రేటు అన్నీ తగ్గించండి. అవుట్ సైడ్ ఏమవుతున్నారో అవి పెట్టండి. ఓకేనా, ఎక్కడ తగ్గించచ్చో అక్కడ తగ్గించేటట్టు ప్లాన్ చేయొచ్చు. అది కాకుండా ఇప్పుడు రేపు వారణాసి సినిమా కూడా వస్తుంది. 1000 కోట్లు అంటున్నారు. 1000 కోట్ల సినిమా నాకు 100 రూపాయలు టికెట్ కావాలంటే వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? ఓకే, సినిమా బాగుంటే ఓకే, బాగాలేదంటే ఎంత నష్టం. అందువలన అట్లీస్ట్ వాళ్ళు సేఫ్ అవ్వాలనే తట్టుకు ప్రైస్ పెట్టుకుంటారే కానీ మననేమో దోచుకుందామనే తట్టుకు కాదు. వాళ్ళ ప్రైస్కి వాళ్ళు చేసిన బడ్జెట్కి ఓకే ఇంత ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆంధ్రాలో, తెలంగాణలో పోయి జీవో అడుగుతారు. అక్కడ మాకు ఇంత కావాలని జీవో అంటే నువ్వు ఎంత పెట్టావు ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకునే ఇచ్చేది. ఊరికనే ఓకే నువ్వు వచ్చావు కదా జీవో ఇచ్చేస్తామని ఇవ్వరు. నీ బడ్జెట్ ఏంటి, ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ చూసి ఓకే దీనికి ఇంత ఇవ్వచ్చు అనేసి వాళ్ళు అడిగినంత ఇవ్వరు. వాళ్ళు అడిగిన దాంట్లో వీళ్ళేం కరెక్ట్గా ఉందనుకుంటారో అది ఇస్తారు. ఇంకా వేరే దిక్కునంతా గీవోస్ అంతా ఏం లేదు, స్టాండర్డైజ్ చేసేసారు. థియేటర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్లు ఎంత పెడతారో అంతే ఉంటుంది. కానీ బట్ ఆంధ్ర, తెలంగాణలో మాత్రం ఇది ఇంకా జరుగుతుంది. సో అదే అండి, ఓకేనా. సో సినిమా బడ్జెట్ బట్టి టికెట్ పెంచుతారే కానీ అన్ని సినిమాలకి బడ్జెట్ పెంచరు. అందువలన సో ఈ టికెట్ ప్రైస్ అనేది ఓకేనా, టికెట్ ప్రైస్ అనేది ఓకే. మీకు అలా కుదరలేదు అనుకుంటే 1 week అయినా చూడొచ్చు. సరే కుదురుతుంది ఎప్పుడో ఒకసారి అనిస్తే హ్యాపీగా వెళ్ళి చూడండి, ఓకేనా. కానీ ఈ చిన్న సైడ్ డిషెస్ లాగా ఏది ఉంటుందో పాప్కార్న్, సమోసా ఇలాంటి దాంట్లో కొంచెం తగ్గించుకుంటే సినిమా హ్యాపీగా చూడొచ్చు. ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తాయి మనకి,
మహా అంటే సంవత్సరానికి 3-4 సినిమాలు వస్తాయి అంతే. ఇంకా మీ అన్నీ మిడ్ రేంజ్ ఫిలిము, లో రేంజ్ సినిమాలే అన్నీ అయ్యే వస్తుంటాయి కాబట్టి అవి కూడా పోయి థియేటర్లో చూడొచ్చు. అవన్నీ ప్రైస్ హైక్ చేయరు కదా. సో అలాగే సినిమా అంటే వాళ్ళది ఒక బిజినెస్లో మనం నష్టపోకున్నట్టుగా ఎంత అనేసి పెట్టుకుంటారు. మీకు ఇష్టమైందంటే పోయి చూడండి, ఓకేరా నాకు అవుతుంది చూడొచ్చు అనేసి. ఇష్టం లేదా మీ ఇష్టం, అది వాళ్ళేం ఫోర్స్ఫుల్గా వచ్చి మీరు సినిమా చూడండి అని చెప్పట్లేదు. మీ ఇష్ట ప్రకారం మీకు ఇష్టం లేదు, ఓకే అంత ఇచ్చిపోయేటట్టుగా నాకు లేదురా నేను పోను, 1 వీక్ వదిలినాక చూడండి. పోతానంటే పోతుంది, అది మీ చాయిస్. కానీ ప్రొడ్యూసరే కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ మీరు వచ్చి చూడాలా మేము ఇంత పెంచినామని కాదు, మీ చాయిస్ బట్టి ఉంటుంది ఏదైనా. అందువలన చూడండి, వీలైతే చూడండి, లేదా 1 వీక్ అయినా చూడండి. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.